నమస్కారం. ఈరోజు ఫ్రైడే యోగా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఫ్రైడే యోగాలో ముందు విఘ్నేశ్వరుడి ప్రార్థన, తర్వాత గాయత్రి మంత్రం, తర్వాత వామప్పులు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రాణాలని, పవిత్రతని, ఆనందాన్ని ప్రసాదించే భగవంతుడాను, సర్వజీవులు, సకల జగత్తుకు సృష్టికర్తవు. నీ ఆనంద స్వరూపం చేసి మా ఆలోచన నుంచి మమ్మల్ని సత్కారంలో తీసుకుని పోమని అర్థము. అలాగే పద్మాహతులు చేసుకోండి. కాళ్ళు ముందుకు వెనకాల అనుకోండి. మళ్ళీ ఇలా ఇలా అనుకోండి. మళ్ళీ ఇలా అనుకోండి. మళ్ళీ కాళ్ళు అనుకోండి. ఇలా నడు స్ట్రైట్ పెట్టాలి అనుకోండి. మళ్ళీ ఇలా ఈ రెగ్యులర్గా ప్రతిరోజు చేయాలండి. ఇలా మళ్ళీ ఒక కాళ్ళు ఇలా 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 చేయాలి. ఇది అయిపోయాక ఈరోజు వామప్లో స్పెషల్గా మీకు మసాజ్ చెప్తున్నాను. మన శరీరాన్ని మనమే మసాజ్ చేసుకోవాలి. ఈ కరోనా సమస్యలో బయటికి వెళ్ళి మసాజ్ చేసుకుంటే ఇది ప్రమాదం. కాబట్టి మనకి వ్యాక్సిన్ వచ్చేదాకా కొన్ని మనమే సొంతంగా కొన్ని చేసుకోవడం మంచిది. ఇది చక్కగా నడుముని ఇలా స్ట్రైట్ పెట్టండి, మసాజ్ చేయండి. ఫస్ట్ తల నుంచి కాలు వరకు. ఓకే, ఫస్ట్ రెండు చేతులు అలా తీసుకోండి. ఓకే, అలాగే పైకి రండి. ఈ రెండు చేతులు నిలబెట్టుకోండి. పెట్టుకుని ఇలా ఇలా చూసారా, నేను వేడి ఎలా దొరకబెట్టి మసాజ్ చేస్తాను తలకి. ఇలా 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 ఇలా. మైగ్రేన్ వ్యాధికి తగ్గడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇలా కొద్దిసేపు చేయండి. ఓకే, మీకే తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత చేయిని ఇక్కడ ఈ రెండు చేతులు ఇలా పెట్టుకుని ఇలా అంటుంటాం. ఇది తలపోటులు తగ్గే మార్గం. తల అయిపోయింది. ఇలా మీరు ఎంతసేపు చేయగలిగితే అంత నిమిషం కూడా, సెకండ్లో నిమిషం కూడా పెంచుకోవచ్చు. అలా ఇప్పుడు ఈ మెడ దగ్గర ఇలా రాయండి. మళ్ళీ ఇలా తీసుకోండి. మళ్ళీ ఇలా రాయండి. మళ్ళీ ఇలా తీసుకోండి. మళ్ళీ ఇలా రాయండి. ఇలా తీసుకోండి. మళ్ళీ ఇలా రాయండి. ఇలా 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 రాసాక ఇక్కడ జస్ట్ ఈ నరం ఇలా పెట్టుకుని రుచి ఇక్కడ వెనక మెడ బాగా వెనక ఇలా నొక్కుతూ ఉండండి. జస్ట్ నెమ్మదిగా నొక్కండి, గట్టిగా వదలనొక్కండి. ఓకే, ఇలా నొక్కుతూ ఉండండి కొద్దిసేపు. తర్వాత ఇప్పుడు చేతులు, భుజాలు చేతుల దగ్గరికి వస్తాయి. ఈ చేతిలో పెట్టుకోండి. ఇలా ఇలా ఇదిగోండి, ఈ వేలు ఇలా నొక్కుతూ ఉండాలి. ఇక్కడి నుంచి ఇలా నొక్కుతూ రావాలి. స్ట్రైట్ పెట్టండి. చేయి ఇలా పెట్టండి. ఇలా స్ట్రైట్ పెట్టండి. ఇలా 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 వచ్చాక ఇక్కడ ఇలా పట్టండి గట్టిగా. ఇప్పుడు దీని చేయిని రివర్స్ తీసుకురండి. ఇలా ఇలా మళ్ళీ ఇదే క్రియ ఈ చేయి ఇలా 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 స్ట్రైట్ పెట్టి నడుము కూడా స్ట్రైట్గా ఉండండి. ట్రై ఇలా ఇక్కడ ఇలా గట్టి నొక్కండి. ఇలా 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 మళ్ళీ ఇలా ఇలాగా ఇంకొంచెం ఎక్కువసేపు చేయడానికి ట్రై చేయండి. ఓకే అండి, ట్రై చేయండి. అంటే ఇప్పుడు ఇదైంది, మెడ అయింది, చేతులైంది. మళ్ళీ ఈ చేతుల్ని ఇదిగోండి, చేతులతోనే ర్యాపిడ్ చేయండి.
తర్వాత ముఖం దగ్గర తీసుకెళ్ళి, ఓకే, ఈ ముఖం దగ్గర తీసుకుని ఇక్కడ లాగండి, ఇక్కడ లాగండి, ఇక్కడ లాగండి, ఇక్కడ లాగండి, ఇక్కడ లాగండి, ఇక్కడ స్లైట్గా మీరు ఫోర్స్గా లాక్కు, ఇలా లాగండి, ఇలా లాగండి, ఇలా లాగండి. ఈ లాగేటప్పుడు గోల్డ్ తీసేసేయండి, గుచ్చుకుంటారు అప్పుడు. ఇలా 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 మళ్ళీ ఇదిగోండి, ఇలా ఇలా గట్టిగా ఇది నొక్కుతారండి. ఇక్కడ మీకేమి ప్రాబ్లం ఉండదు. ఇలా లాగేటప్పుడైతే గోల్డ్ గుచ్చుకుంటే స్లోగా చేయాలి. ఇది కొంచెం రాపిడి ఎక్కువ చేయాలి. ఇలా ఇలా ఒకసారి ఇలా 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 లైట్గా, మరి గట్టిగా అవుతుంది. ఇలా 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 వేసి తర్వాత స్మూత్గా కళ్ళ మీద రాస్తుండాలి. ఇలా స్మూత్గా ఇదిగోండి, ఈ మధ్య వేలుతో చేయాలి. ఈ మధ్య వేలే కన్ను మీద అలా రాస్తూ ఉండాలి. ఓకే, తర్వాత జ్ఞానతంత్రుల్ని లాగాలి. ఇవి చేయడం వల్ల జ్ఞానం వికసిస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇలా లాగుతుంది. మన బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు లాగుతుంటారు. ఇలా ఇలా అబ్జర్వ్ చేయండి. ఇలా 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 అయిపోయాక ఇప్పుడు ఇలా ఇలా కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి. అంటే ఇప్పుడు మన పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి తల దాకా వెళ్ళిపోయింది. కొద్దిసేపు ఇస్తాం. మరి ఈపిని మసాజ్ చేయాలి. ఈపి మసాజ్ చేయడం అంటే మనం అందరం కొంచెం కష్టంగా ఉంటుంది. మనం ఎంతవరకు ఎంతుంటే ఇది ఈ రెండు చేయి ఇలా పెట్టుకోండి. ఇలా తీసుకు ఇలా రాయండి, ఇలా ఇలా రాయండి, ఇలా ఇలా రాయండి, ఇలా ఇలా రాయండి. ఇలా కొద్దిసేపు రాసాక ఇది ఇది ఇలా గుప్పు పెట్టుకు ఇక్కడ నొక్కుతుండండి. ఇలా 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 నడుము దగ్గర అలాగే అలాగే నొక్కుతూ ఉండాలి. వెన్నుపూసని లైట్గా టచ్ చేస్తూ అలా నొక్కుతూ ఉండాలి. లైట్గా నొక్కుతూ ఉండాలి. ఓకే, ఇలా ఇప్పుడు ఈ చేయి ఇలా పెట్టుకుని ఈ చేయి ఇలా ఇది రావాలండి. ఇలా గుప్పు పెట్టుకుని ఫోర్స్గా ఇలా 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 నొక్కుతూ ఉంటూ చేస్తుండే. అంటే ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది ఈ చెయ్యి, అక్కడ దాకా చేయాలి. అలాగే మళ్ళీ ఈ చేతి ఇలా గుప్పుడు పెట్టుకుంటూ గట్టిగా పట్టుకొని గట్టిగా నొక్కుతూ చేస్తుంటాయి. తర్వాత అంటే మీరు ఇక్కడ చేశారు మళ్ళీ ఇక్కడ, అందుకే రెండు చేతిలో పెట్టి ఇలాగా ఇదిగోండి ఇలా ప్రెస్ చేస్తుంటారు గట్టిగా. అది కొద్దిసేపు రిలాక్స్. అంటే మీరు ఇక్కడి నుంచి ఈ పార్ట్ వెనక పార్ట్ వరకు చేశారు. కొద్దిసేపు అలా ఉంది. ఇంకా పొట్ట గుడ్. లైట్గా మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా అలా కొద్దిసేపు చేశాక ఇలా రాయి. ఇలా ఇలా రాయి. ఇలా కొద్దిసేపు చక్కటి రక్త ప్రసరణ. అంటే మనకి ఇక్కడ దాకా అయిపోయింది. తల నుంచి నడు దాకా మసాజ్ అయిపోయింది. నెక్స్ట్ కాళ్ళ పెట్టు ఇలా నొక్కుతుండండి. ఇచ్చేది ఇలా చక్కగా మనం ఎంత చేయగలిగితే మనం మసాజ్ చేసుకుంటే మనకు ఎక్కడ పెయిన్ వస్తుందో మనకు తెలిసిపోతుంది. మనం జాగ్రత్తగా ఉంటాం. బయట వాడు మసాజ్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ ఇలా అంటే కొంచెం నిపుణులు మసాజ్ చేసే నిపుణులు కొందరు ఉంటారు. వాళ్ళు సైంటిఫిక్గా ఆలోచించి చేస్తుంటారు. వాళ్ళ దగ్గర మీరు మసాజ్ చేసుకుంటూ ఉండాలి.
మన కృష్ణకాంత్ పార్క్లో కూడా అలా చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా చక్కగా ఇలా అంటుండారు. మళ్ళీ ఇలా 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 అంటుండాలి. ఇలా మీరు ఎక్కువసేపు చేయండి. ఈ చేయి ఇలా తీసుకురండి, మళ్ళీ ఇట్లా చేతి ఇలా తీసుకురండి, మళ్ళీ ఇలా తీసుకురండి, మళ్ళీ ఇలా 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 తీసుకురండి. ఇలా కొద్దిసేపు చేశాక రెండు చేతిలో పెట్టుకుని ఇలా 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 నొక్కుతుండండి. వేళ్ళు ఇలా పెట్టుకుని నొక్కుతుండండి. ఇలా మ్యాక్సిమం ఇలా నొక్కుతుంది. ఇలా ఇలా రిలాక్స్ 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 ఇలా చేయండి. చేద్దామండి. అలాగే కాళ్ళు పెట్టుకొని అలాగే పైకి నిలబడే ఆశిస్తుంది. మనం రోజు ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. వామప్లు, కూర్చునే ఆసనాలు 3 పొజిషన్స్, కూర్చునే ఆసనాలు, తర్వాత పద్మాసనంలో చేయడం, కూర్చుని పొజిషన్లు పద్మాసనాలు, కూర్చుని పొజిషన్లు వజ్రాసనాలు, అలాగే పొట్ట మీద ఆసనాలు, వీపు మీద ఆసనాలు, తర్వాత నిలబడే ఆసనాలు, తర్వాత సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు మీరు స్టార్టింగ్లోనైనా చేసుకోవచ్చు, వామప్ అయిపోయాక సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, తర్వాత అయినా లాస్ట్లో అయినా మీరు చేసుకోవచ్చు. ఓకే, అది మీ ఇష్టంతో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నిలబడే ఆసనాలు మనం చేస్తున్నామండి. నిలబడే ఆసనాల్లో మనం ఇప్పుడు చేస్తున్నాం వృక్షాసనం. ఈ వృక్షాసనం చేయడం వల్ల మనకి ఏకాగ్రత పెరుగుతుంది, వీర్యవృద్ధి కలుగుతుంది, ముఖ్యంగా నపుంసకత్వం పోతుంది. ఓకే అండి, ఇలా చక్కగా ఇలా పెట్టుకోండి. ఇది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలండి, జాగ్రత్తగా అలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకుని ఇలా 2 చేతుల్ని ఇలా తీసుకోవాలి. అలాగే నేను ఇలా కొద్దిసేపు ఉన్నాను, ట్రై చేద్దాం. కళ్ళు తెరిసే ఉంచాలండి. కళ్ళు మూసారా జారిపోతారు. మీరు టెస్ట్ చేసుకోండి. ఇంకా కళ్ళు తెరిసే ఉంచాలి. ఇది జనేంద్రియాలకి తాకినట్టు ఉండాలి. ఓకే, మళ్ళీ అలా కొద్దిసేపు ఉన్నాక నెమ్మదిగా మీ చేతుల్ని కింద తీసు. మళ్ళీ కాలు మార్చుకుని చేద్దాం. ఇదే కాలు మార్చుకుని చేద్దాం. అలా చక్కగా అలా పెట్టుకున్నాం, చక్కగా మీ చేతులు అలా పైకి తీసుకున్నాం. ఇలా కొద్దిసేపు ఉండడానికి ట్రై చేద్దాం. సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఆసనం అండి. సూర్యానుగ్రహం తొందరగా లభ్యమవుతుంది ఈ విధంగా సూర్య నమస్కారం ఉంటే. చాలామంది మహర్షులు సూర్యుడు ఎదురుగుండా ఇలా ఆసనాలు చేసి ఉంటారు. మీరు చాలా పోస్టర్లోని ఫోటోలో చూసే ఉంటారు. ఇలా కొద్దిసేపు ఉన్నాక నెమ్మదిగా ఓకే, ఈ కాలు మళ్ళీ అలా కింద తీసు. ఇప్పుడు సాధారణంగా వృక్షం ఒక పక్కకి ఒరిగిపోతుంటుంది. అర్థం చేసిన గాలి వచ్చిన ఎలా ఉరికిపోతుంది. అలాగే మన శరీరం కూడా వృక్షంలా చేస్తున్నాం కాబట్టి మన శరీరం కూడా గాలి వచ్చిన ఉరికిపోతే ఎలా ఉంటుందో అలా చేద్దామండి. మీరు ఏ కాలు ముందు చేసుకున్నా పర్లేదు. రైట్లోకి తీసుకున్నాం, ఇలా పెట్టుకున్నాం. ఈ హ్యాండ్ తీసుకుని ఇలా కొద్దిసేపు ఇలా ఉండి ఇది దొక్కుతుంటాం. ఒక్క నిమిషం మనం జారిపోతుంటాం. ఇది కొంచెం ఒట్టిలో జారిపోతుంటాం. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని జాగ్రత్తగా అలా చేయండి. పక్కకి ఇలా వచ్చి ఇలా నొక్కుతూ కూడా అలా ఉండొచ్చు. ఇలా నొక్కు ఇంకా 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 వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అలాగే బాగా సాధేయండి, స్ట్రెచ్ చేయండి. చేయని అలాగే కింద తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ కాలు మార్చుకోండి. ఇలా కాలు మార్చుకుని చేయి ఇలా పెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ అలా తీసుకుని అలాగే రైట్ హ్యాండ్ ఒక పక్క ఇలా నొక్కుతుంటాం. ఇంకా ఇలా ఒక 30 సెకండ్స్ ఉన్నాక మళ్ళీ పైకి వచ్చి బాగా సాధేయండి. తీసి నెమ్మదిగా ఈ చేయిని అలాగే కింద తీసుకోండి. ఓకే, ఇప్పుడు వృక్షం కుప్పకూలిపోయింది అంటే ఫస్ట్ ఏం చేశారు మీరు వృక్షాసనంలో?
వృక్షం ఎలా ఉంటుందో చేసాం. తర్వాత గాలి వచ్చినప్పుడు అటు ఇటు అన్నది వృక్షం కుప్పకూలిపోయింది, అలాగే పడిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? ఆ స్థితి ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కటి ఆసనాలు, వృక్షాస్థితులని చక్కటి ఆసనాలు మనసుని ఏకాగ్రత చేస్తుంటాయి, బుద్ధిని ఏకాగ్రత చేస్తుంటాయి. నపుంసకత్వాన్ని, మీకు ఇంతకుముందు చెప్పిన నపుంసకత్వాన్ని దూరం చేస్తాయి. ఓకే, ఈ కాళ్ళలో పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. ఇది కొంచెం కష్టం అండి, నేను రెండు చూపిస్తాను మీకు. అవి ఎలాగంటే అలా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇది పొజిషన్. ఇది పొజిషన్ ఇలా రావడం. ఓకే, ఇలా రాలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఈ కాళ్ళలో పెట్టుకోండి, ఈ కాళ్ళు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇలా రండి. ఇలా నడుము ఇలా పైకి పెట్టుకోండి. ఇలా ఓ 30 సెకండ్స్ ఉన్నాక నెమ్మదిగా మీ రెండు చేతుల్ని అలా కింద తీసుకోండి. ఓకే అండి, మళ్ళీ అలాగే పైకి వచ్చేసింది. మళ్ళీ ఇదే ఈ కాలుతో కూడా మనం చేద్దామండి. ఓకే, ఇది ఫస్ట్ ఇలా రండి, జాగ్రత్తగా ఇలా పెట్టుకుని, ఇది ఇలా పెట్టుకుని, ఈ కాలు ఇలా పెట్టుకుని, ఈ కాలు ఇలా పెట్టుకుని, ఇలా పెట్టుకుని ఇలా రండి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? నెమ్మదిగా ఈ కాళ్ళలో పెట్టేసుకుని, ఇలా పెట్టేసుకుని, ఈ కాళ్ళలో పెట్టేసుకుని ఇలా సాగి. ఇది వృక్షం కింద కూలిపోయింది, ఆ స్థితి. నన్ను ఇలా పెట్టుకోండి. ఇవన్నీ కళ్ళు తెరిసే చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా 30 సెకండ్స్ ఉన్నాక అలాగే మీరు రెండు చేతుల్ని అలా కింద తీసుకుని నెమ్మదిగా అలాగే పైకి రండి. ఓకే, హాయిగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. ఈరోజు మీరు వృక్షాసన పొజిషన్స్ అన్నీ చక్కగా చేశారు. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి కళ్ళు తెరిసే చేయాలి. బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్తగా చేయండి. ఒకసారి బ్యాలెన్స్ తప్పవటం, మళ్ళీ తప్పని మళ్ళీ పొజిషన్కి వచ్చేస్తూ ఉండాలి. ఓకే, ఈరోజు మీకు చెప్తున్నాను సమర్థ సూర్య నమస్కారాలు. దీన్నే మనం మస్తిష్క సూర్య నమస్కారాలు అనవచ్చు. అంటే మన మస్తిష్కాన్ని ఒత్తిడికి గురి చేయడం. ఓకే అండి, అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి, ఈ రెండు చేతులు ఇలా పెట్టుకుని ఇలా నొక్కుతూ ఉండండి. ఫస్ట్ నొక్కాలి. ఎలా నొక్కాలి? పూర్తి శ్వాస తీసుకోవాలి, శ్వాసను బంధించి నొక్కుతుండాలి. ఇప్పుడు శ్వాస తీసేసి చేతులు కూడా చేయాలి. అంటే మీరు శ్వాసను ఎంతసేపు ఉంచగలుగుతారో అంతసేపు మీరు నొక్కుతుండాలి. ఓకే అండి, తర్వాత రెండు చేతులా పెట్టుకుని నొక్కాలి. పూర్తి శ్వాస తీసుకున్నారు, నొక్కుతున్నారు. నొక్కాలి. ఉండలేనప్పుడు శ్వాస తీసి ఇలా రిలాక్స్కి వచ్చేసి మళ్ళీ శ్వాస తీసుకోండి. చేతులు వెనక్కి పెట్టుకోండి. పూర్తి శ్వాస తీసుకున్నారు, చేతులు వెనక్కి పెట్టుకున్నారు, అలాగే ముందుకు రండి. ఇక్కడ నొక్కుతూ ఉన్నాయి, శ్వాసను బంధించి పెట్టారు, మీరు ప్రెస్ చేస్తున్నారు. ఇలాగా మళ్ళీ శ్వాస తీసేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీ రెండు చేతులు కాళ్ళకి వెనకాల ఉంచుకుని రైట్ లెగ్ని వెనక్కి తీసుకోండి, ఈ లెఫ్ట్ లెగ్ని ఇలా తీసుకోండి. ఓకే, తీసుకున్నాక ఈ రెండు చేతుల్ని ఈ పైన పెట్టుకోండి. నొక్కండి.
అక్కడ శ్వాస పీల్చుకున్నాక నొక్కాలండి. మీరు చెప్పింది గుర్తుపెట్టుకున్నారు కదా ఇందాక. నొక్కాలి 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 నొక్కాలి. మళ్ళీ శ్వాస తీసేసి రిలాక్స్ అవ్వండి. ఇది నేను పైన కానీ వెనక్కి కానీ ముందు కానీ చూపిస్తున్నాను. మీరు ప్రతి స్థితిలో కూడా ముందుకి మధ్య ఇక్కడికి వెనకాల అలా నొక్కుతూ చేస్తుండాలి. అంటే ఇంకొకటి 20 సెకండ్స్ 25 సెకండ్స్ అలా నొక్కుతూ ఉండాలి ఒక్కొక్క పొజిషన్. అంటే 1 నిమిషం వస్తుంది ఒకే స్థితిలో. ఇక్కడ 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 20 మినిట్స్, ఇక్కడ 20 మినిట్స్, ఇక్కడ 20 మినిట్స్ శ్వాసను బంధించి నొక్కుతుండాలి. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్ పర్వతారోహణ పొజిషన్. ఇది మామూలు పర్వతారోహణ ఇలా ఉంటాం కదండి. మీరు జాగ్రత్తగా ఇలా పెట్టుకోండి. ఇది ఈ అర్ధ పర్వతారోహణకు వచ్చి ఇలా నొక్కుతూ ఉండండి. నొక్క 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 శ్వాసను బంధించి నొక్కుతూ ఉండాలి. ఇదిగోండి, ఇదిగో ఇలా ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇక్కడ పెట్టి నొక్కు. తర్వాత ఇక్కడ, తర్వాత ఇక్కడ ఇలా ఇలా శ్వాసను బంధించి నొక్కుతున్నారు. సీటు బాగా పైకి రావాలి. ఇప్పుడు సాష్టాంగ ప్రణవాసం. 2 చేతులు హెల్ప్ తీసుకుని చేయండి. సాష్టాంగ ప్రణవాసం. సాష్టాంగ ప్రణవాసం వచ్చారు. అలాగే ఇక్కడ నొక్కారు, శ్వాసను బంధించారు, ప్రెస్ చేస్తున్నారు, చేస్తున్నారు 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 ఇలా కొద్దిసేపు చేస్తున్నారు. మళ్ళీ శ్వాస వేస్తారు, మళ్ళీ శ్వాస తీసుకున్నారు, శ్వాస నొక్కుతున్నారు 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 ఇలా కొద్దిసేపు చేశారు. తర్వాత వెనక్కి పెట్టుకున్నారు, శ్వాసను బంధించి నొక్కుతున్నారు, నొక్కాలి 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 నొక్కాలి. ఒక 20 సెకండ్స్లో నొక్కుతున్నారు. తర్వాత శ్వాస తీసేసి మళ్ళీ రిలాక్స్. మళ్ళీ అలాగే రండి, అలాగే. ఓకే, అలా వచ్చాక మళ్ళీ చక్కగా ఇలా రండి. ఇలా వచ్చి ఇలా ప్రెస్ చేయండి. ఇలా శ్వాసను బంధించి ప్రెస్ చేయాలి. రిలాక్స్. మళ్ళీ ఇక్కడ పెట్టుకోండి, పూర్తి శ్వాసను బంధించండి. అక్కడి 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 రిలాక్స్. మళ్ళీ వెనకాల పెట్టుకోండి, శ్వాసను బంధించండి. ఒక్కటి 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 నొక్కుతున్నప్పుడు శ్వాసను బంధించే ఉండాలి. రిలాక్స్. ఇలా ఒక మీరు 30 సెకండ్స్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి పర్వతారోహణ ఇంతకుముందు చేసినట్టు. ఇంతకుముందు ఎలా చేశారో అలా 2 చేతులు పెట్టుకోండి. ఇలా వచ్చేయండి, లేకపోతే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇంతకుముందు కూర్చోండి. చెస్ట్ కూడా పెట్టించాను. అది అలా చేయలేకపోతే ఇలా పెట్టాను. నొక్కాలి 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 నొక్కాలి. శ్వాసను బంధించి నుదురుతో చేతులు నొక్కుతున్నాను. నొక్కాలి. అలా 20-30 సెకండ్స్ అలా నొక్కండి. తర్వాత ఈ చేలా పెట్టుకోండి, నొక్కండి. తలలో పెట్టుకోండి, నొక్కండి. నొక్కాలి 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 నొక్కాలి. శ్వాసను బంధించి నొక్కుతున్నారు. నొక్కాలి. రిలాక్స్. మళ్ళీ వెనకాల పెట్టుకోండి, చేతులు పూర్తి శ్వాసంలో పెట్టుకోండి. ఒక్కడి ఒక్కడి బంధించి నొక్కుతున్నారు. నొక్కాలి 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 నొక్కాలి. మళ్ళీ రిలాక్స్. ఈ చెస్ట్ ఇక్కడ ముందుకు పెట్టుకుని చేయొచ్చు, లేదా తలలా ముందు పెట్టుకుని కూడా చేయొచ్చు. తర్వాత రైట్ లెగ్ని ముందు తీసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టే మీకు మళ్ళీ చూపించిన అవసరం లేదు. ఇక్కడ ఒక 30 సెకండ్స్, ఇక్కడ ఒక 30 సెకండ్స్, ఇక్కడ ఒక 30 సెకండ్స్ అలా. ఓకే, అలా శ్వాసను బంధించి అలా నొక్కుతూ ఉండడం. 3 చేయడం మాకు వల్ల కావడం లేదంటే సింగిల్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఒకసారి శ్వాస తీసేసి అలా వేయాలి. ఈ కాలు కూడా ముందు తీసుకోండి. ఈ కాలు కూడా ముందు తీసుకున్నాం. ఈ చేతులు అలా పెట్టుకున్నాం. శ్వాసను బంధించాం, నొక్కుతున్నాం, ఇలా నొక్కాం, ఇలా ముందుకు పెట్టి నొక్కుతున్నాం. ఇలాగ 3 పొజిషన్లు చేస్తున్నాను. ట్రై చేయండి. తర్వాత ఈ స్థితికి రండి. ఇలా ఎలా పెట్టి నొక్కండి.
ఇలా పెట్టి నొక్కండి, ఇలా పెట్టి నొక్కండి. ఓకే, ఈ మీరు 30 సెకండ్స్ అలాగా మీరు 3 సార్లు అలాగ నొక్కాలి. ఇటు నొక్కినప్పుడు ఆజ్ఞాచక్రం ప్రభాతం అవుతుంది. ఇక్కడ నొక్కినప్పుడు ఇలా నొక్కినప్పుడు విశుద్ధి చక్రం ప్రభాతం అవుతుంది. ఓకే అండి, ఇలా నొక్కుతుంటారు. నొక్కాక నొక్కాలి. అలా 2 చేతులు తీసుకుని విశుద్ధి చక్రం నుంచి ఆజ్ఞాచక్రం పొజిషన్కి వచ్చేసి ఇలా నొక్కాలి. శ్వాస వదులుతూ అలాగే. అర్థమైంది కదండి. ఫస్ట్ స్థితి ఇక్కడ, సెకండ్ స్థితి ఇక్కడ, సెకండ్ స్థితి అక్కడ. లేకపోతే మీరు సెకండ్ స్థితి ఇక్కడ, సెకండ్ స్థితి ఇక్కడ, లేకపోతే ఫస్ట్ స్థితి ఇక్కడ, ఫస్ట్ స్థితి ఇక్కడ, థర్డ్ స్థితి ఇక్కడ. ఇలా మీరు చేయించండి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. శ్వాసను బంధించి నొక్కుతుంటారు. దీనివల్ల ఏంటి ప్రయోజనాలు? మైగ్రేన్ పోతుంది, తలనొప్పులు తగ్గిపోతాయి, చాలా రోగాలు, అనేక రోగాలు నివృత్తి అవుతాయి. కానీ ముఖ్యంగా మైగ్రేన్ ఉన్న వారికి, తలనొప్పులు ఉన్న వాళ్ళకి ఇలా చేయాలి. కడుపులో ఆహారం ఉండకూడదు. చక్కగా ఏవి వాటర్ మాత్రం తాగిన ఒక అరగంట తర్వాత ఇది చేయాలి. ఇది నెమ్మదిగా చేస్తుంటే మైగ్రేన్ వ్యాధి తప్పకుండా మీకు దూరం అవుతుంది. క్రమశిక్షణగా చేయాలి. ఇప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. కొద్దిసేపు విశ్రాంతి. మళ్ళీ లేచి ఇప్పుడు 3 సూర్య నమస్కారం, రైట్ లెగ్తో 3, లెఫ్ట్ లెగ్తో 3 సూర్య నమస్కారం చేద్దాం. ఓకే, ఓం మిత్రాయ నమః, ఓం రవే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచియే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం శవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఇది కూడా తిరిగి చెప్తాను. ఓం మిత్రాయ నమః, ఓం రవే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచియే నమః, ఓం ఆదిత్యాయ నమః, శవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ. మళ్ళీ తిరిగి చెప్తాను. ఓం మిత్రాయ నమః, ఓం రవే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచియే నమః, ఓం ఆదిత్యాయ, ఓం శవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ. మీకు క్లియర్గా కనపడడం కోసం అలా చెప్తున్నాను. రైట్ లెగ్తో 3 అయిపోయినాయండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో 3 సూర్య నమస్కారాలు, మొత్తం 7 సూర్య నమస్కారాలు. చక్రస్థితితో లేకపోతే మనం ఆ రోజు ప్రత్యేకంగా ఏ సూర్య నమస్కారాలు చేసినామో ఆ స్థితితో ఒక సూర్య నమస్కారాలు. మంత్రస్థితితో రైట్ లెగ్తో 3, లెఫ్ట్ లెగ్తో 3 మనం చేస్తున్నాం. లెఫ్ట్ లెగ్తో 3 చేద్దాం. ఓం మిత్రాయ నమః, ఓం రవే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భాస్వే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచియే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం శవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఓకే, ఓం మిత్రాయ నమః, ఓం రవే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచియే నమః, ఆదిత్యాయ నమః, శవిత్రే నమః, అర్కాయ నమః, ఓం భాస్కరాయ, ఓం మిత్రాయ నమః, ఓం రవే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచియే, ఓం ఆదిత్యాయ, ఓం శవిత్రే, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ. అలాగే కొద్దిసేపు శవాసనంలో విశ్రాంతి. తాడాసనం. ఈ తాడాసనం చేయడం వల్ల 2 ఎముకలు సాగపడతాయండి, ఎముకలు బలపడతాయి. అలాగే నరాల వీక్నెస్ రాదు,
అలాగే సయాటికా ప్రాబ్లం నివారణ అవుతుంది. పక్షవాతాలు లాంటి దగ్గర రాకుండా ఉంటాయి. అది శ్వాసను బంధించి చేయొచ్చు, శ్వాసను లేకుండా చేయొచ్చు. అంటే అంతర్కుంభకం, బాహ్య కుంభకం, సామాన్య శ్వాస 3 ఉంటాయండి. మనం ఈ 3 ద్వారా తాడాసనం ఈరోజు చేద్దామండి. ఫస్ట్ అంతర్కుంభకం, శ్వాసను బంధించండి. శ్వాస పీల్చుకోవాలి, బంధించి సాగండి. రిలాక్స్. ఇలా మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు శ్వాస లేకుండా. బాహ్య కుంభకం, శ్వాస తీసే సాది. రిలాక్స్. సామాన్య శ్వాస, మీరు ఎంతసేపు చేస్తే చేయొచ్చండి. నిమిషం దాకా చేయొచ్చు సామాన్య శ్వాస. తర్వాత ఇది మీరు ఎక్కువసేపు చేయడానికి ట్రై చేయండి. తర్వాత మనం నావాసన చేయడం వల్ల మన యోగా చేయడానికి శరీరం, బాడీ అనుకూలంగా మారిపోతుంది. చక్కటి రక్త ప్రసరణ కలుగుతుంది. నిన్న కూడా చెప్పాను మీకు. ఇది రోజు మనం చేసేవనండి. తాడాసనము, నావాసనము, కోణాసనం, ఈ 3 కంపల్సరీ. సూర్య నమస్కారం అయిపోయిన వెంటనే మనం చేస్తుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు రిలాక్స్, కొద్దిసేపు రిలాక్స్. మళ్ళీ బాగా బాడీలో ముందుకు వచ్చాం కదండి, బాడీని యథాస్థితి తీసుకురావాలి. యోగా చేసినప్పుడు ఎలా కూడా బాడీని యథాస్థితి తీసుకురావడానికి మళ్ళీ కోణాసనం చేయాలండి. ఓకే, రివర్స్ పొజిషన్ ఆసనాలు ఇప్పుడు చేస్తుంటారు ముందుకు బాడీని వచ్చినప్పుడు. ఇప్పుడు మనం కోణాసనం చేద్దాం. ఇలా నడుము అలాగ పైకి తీసుకోండి. ఈ కాలు కూడా ఇలా పెట్టుకుని ఇలా నడుము ఇలా పైకి పెట్టుకోవచ్చు. ఇలా కొద్దిసేపటి మళ్ళీ రిలాక్స్ అండి. మళ్ళీ ఈ కాలుతో కూడా చేయొచ్చు. ఇలా రావాలి. ఇలా కొద్దిసేపు ఉండి అలా రిలాక్స్ పొజిషన్కి వచ్చేయచ్చు. రిలాక్స్, హాయిగా శ్వాస తీసుకుని వదులుతుంది. ఈరోజు మనం నెక్స్ట్ చేయబోతున్నాం తిరగలి ఆసనాలు. కాళ్ళు ఇలా పెట్టుకోండి, లేదా ఇలా పెట్టుకోండి. మీరు ఇంతైనా పెట్టుకోవచ్చు, కానీ ఇంతైనా పెట్టుకోవచ్చు. మొత్తం కాళ్ళు ఇటుకంటే కొంచెం దూరంగా ఉండాలి. నడు కొంచెం స్ట్రైట్గా ఉండాలి. నడు స్ట్రైట్. ఇలా గుప్పిట్లు ఇలా పెట్టుకోండి. నడు స్ట్రైట్ పెట్టుకోండి. గుప్పిట్లు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక ఈ గుప్పిడి వెనకాల పెట్టుకోండి. ఇలా 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 ఉంటుందండి. ఇలా శ్వాస పీల్చుకుంటే వెనక్కి రావాలి, శ్వాస వెళ్తూ ముందుకు. శ్వాస పీల్చుకుంటే వెనక్కి, శ్వాస వెళ్తూ ముందుకి. శ్వాస పీల్చుకుంటే వెనక్కి, శ్వాస వెళ్తూ ముందుకి. ఇలా ఇలా చేస్తున్నారు. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. ఇలా ఇలా యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ రిలాక్స్, కొద్దిసేపు రిలాక్స్. మనం చిన్నప్పుడు మీరు చూసే ఉంటుంటారు, మన నాన్నమ్మలు, మన అమ్మలు తిరగలు పెట్టుకుని తిరగలతో ఇలా తీస్తుంటారు. అప్పుడు పిండి వస్తుంటుంది, బద్దలేస్తుంటే. అది చేయడం వల్ల వాళ్ళకి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. మనం ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాం, అంత కరెంట్తోనే కదా మనం చేసే పనులన్నీ. కాబట్టి ఇది ఇలా చేయడం వల్ల మనకి మొత్తం శరీరంలో కదలికన్నీ కలుగుతాయండి. మీరు ఇలా చేసేటప్పుడు జుమ్మని లాగుతుంటారండి నరాలు, ఇక్కడ జుమ్మని లాగుతుంటుంటాయి. అలాగే నడుము రౌండ్ అవుతుంటుంది. మొత్తం శరీరం అంతా కదలిక అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, చక్కటి రక్త ప్రసరణ కలిగి షుగర్ వ్యాధులు, బీపీ వ్యాధులు అన్నీ తగ్గిపోతాయి. ఓకే, మళ్ళీ స్ట్రైట్ పెట్టుకోండి. మళ్ళీ ఈ చేత్తో చేద్దాం. ఇలా
మళ్ళీ ఇలా 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 మళ్ళీ యాంటీ క్లాక్ మళ్ళీ ఇలా 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 కూర్చో రిలాక్స్. ఓకే, కొద్దిసేపు అలా రిలాక్స్ కూడా. మీరు కరెక్ట్గా చేస్తే చెమటలు పట్టేస్తాయి. రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే క్రియని మనం 2 చేతులతో పెట్టుకున్నాం. మీరు రిలాక్స్ ఇవ్వడం కోసం చేశాను, లేకపోతే మామూలుగా ఇలా ఇలా మనం ఇలా అన్నాక మళ్ళీ ఈ హ్యాండ్ ఇలా ఉండాలి, ఈ హ్యాండ్ రావాలి, ఈ హ్యాండ్ వచ్చి మళ్ళీ ఇలా చేతిలో పెట్టాలి, ఇలా పెట్టేసుకోవాలి. ఓకే అండి, పెట్టుకుని ఇలా రావాలి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఇలా ఇలా కొద్దిసేపు చేశాను. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఇలా 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 నాకు కూడా ఇంకా చేయాలనిపిస్తుంది, కానీ సమయానుభవం వల్ల మీకు కొంచెం చూపిస్తున్నాను. ఇంకా కొద్దిసేపు ఎక్కువసేపు ఇలా చేయడానికి ట్రై చేయండి. అందరికీ చేయగలిగేది ఈజీయే. ఓకే, మాకు కాళ్ళు ఇలా వచ్చేస్తున్నాయని చేసేటప్పుడు అన్నా ఏం ప్రాబ్లం లేదు, రానివ్వండి, ఏం ప్రాబ్లం. ఓకే, రిలాక్స్గా ఉండండి కొద్దిసేపు. తర్వాత బుద్ధుడి స్థితికి రండి. బుద్ధాసనాలు చేద్దామండి ఈరోజు. ఓకే, పద్మాసనం, ఇది సుఖాసనం వేసుకున్నారు, లేకపోతే ఇది సిద్ధాసనం వేసుకున్నారు, లేకపోతే పద్మాసనంలో కూర్చోండి, ఎలాగైనా కూర్చోండి, పర్వాలేదు. మనం రోజు రెగ్యులర్గా చేస్తుంటాం, అలా మనం చేద్దాం. మళ్ళీ యాంటీ క్లాక్ అయ్యి ఇలా కొద్దిసేపు చేసాం. ఇప్పుడు మళ్ళీ అలా వేసుకో, మళ్ళీ ముందుకి ఇలా చేయాలండి. ఇది శ్వాసకోశ ఇబ్బందుల్ని తొలగిస్తుంది. ప్రస్తుతం ఇది కరోనా టైం కాబట్టి కరోనా సమస్యల్ని మనకి వదిలేస్తుంది. అలాగే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. బుద్ధాసనం, బుద్ధుడు ఏ విధంగా ధ్యానంలో కూర్చున్నాడో అలా కూర్చుని ఆ స్థితి నుంచి మనం ఆసనాలు చేయాలి కాబట్టి ఇది బుద్ధాసన స్థితులు అని పేరు వచ్చింది. ఇవ్వండి సార్, ఇది రైట్ హ్యాండ్, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలా తీసుకున్నాం, ఇలా తీసుకున్నాం. కొద్దిసేపు అలా ఉండండి. అలా మళ్ళీ ఈ లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని ఇలా ఒళ్ళో పెట్టు, ఈ రైట్ హ్యాండ్ తీసుకుని దాని మీద పెట్టుకోండి. లాస్ట్ చూసుకోండి, కళ్ళు మూసుకోండి. గౌతమ బుద్ధుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో మీరు కనబడతారు. ఈ స్థితిలో ఎన్ని ఆసనాలు చేసినా, ఏ స్థితులు చేసినా మళ్ళీ బుద్ధాసన స్థితికి వచ్చేసారు. ఇప్పుడు ఫస్ట్ రైట్ హ్యాండ్ పైన ఉంది కాబట్టి ఈ రైట్ హ్యాండ్ పైకి తీసుకోవాలి. ఫాస్ట్ ఇచ్చాడు, బాగా సాది శ్వాస వంతు, అలాగే లెఫ్ట్ వైఫ్ ఇలా. ఇది మీరు ఎంత వంచగలిగితే అంత వంచండి, ఎక్కడ ఇబ్బంది పడదు. మళ్ళీ అలా 30 సెకండ్స్ ఉన్నాం. అలాగే సాధించండి, స్ట్రెచ్ చేయండి, బాగా సాధించండి. అలాగే మళ్ళీ తిప్పి నెమ్మదిగా చేసి మళ్ళీ అలాగే లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంచాలి. మనం ఏ పొజిషన్కి వచ్చామో మళ్ళీ ఆ పొజిషన్కి వచ్చాం. మళ్ళీ కొద్దిసేపు కళ్ళు మూసుకుని ఒక 10 సెకండ్స్ అలా ఉన్నాం గౌతమ బుద్ధుని స్థితిలో. ఈ కింద ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ని అలాగే తీసుకోండి, అలాగే పైకి తీసుకోండి, బాగా స్ట్రెచ్ చేయండి, బాగా సాధించండి. అలాగే రైట్ వైఫ్. ఎంత వస్తే అంత
చేయిని ఇలా పెట్టుకోండి, చెవులు భుజాలు మూసేయండి. మళ్ళీ అలాగే నెమ్మది బాగా సాది స్ట్రెచ్ చేయండి, బాగా సాది 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 చేసి నెమ్మదిగా చేయి తిప్పి అలాగే స్లోగా 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 తీసుకుని ఇప్పుడు ఈ చేయి పైన రావాలి. రైట్ హ్యాండ్ కింద ఉంటుంది, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు పైన ఉంటుంది. అలా రావాలి. కరెక్ట్గా నేను చెప్పిందంతా జాగ్రత్తగానండి. ఏ స్థితి అయినా ఒక క్రమశిక్షణగా చేయాలి, అప్పుడే ఎక్కువ ఫలితం మనకి ఎక్కువ వస్తుంది. అలాగ ఒకటి 10 సెకండ్లు కూర్చున్నాక ఇప్పుడు 2 చేతుల్ని అలాగే పైకి తీసుకుని బాగా సాగేయండి, స్ట్రెచ్ చేయండి, బాగా సాగేయండి, సాగేయండి. ఎంత వస్తే అంత అలా లెఫ్ట్ వైపుకి అలా రండి, అంతే. ఈ చేతులు అలా స్ట్రైట్గా పెట్టుకోండి, లెఫ్ట్ వైపు నన్ను చూస్తున్నాడు. ఇలా ఒక 30 సెకండ్స్. మళ్ళీ అలా స్ట్రైట్, అలాగే మళ్ళీ రైట్ వైపు. ఇలాగో 30 సెకండ్స్. బాగా సాదేయండి, స్టిచ్ చేయండి, బాగా సాదేయండి, సాదేయండి, సాదేయండి. అలాగే నెమ్మదిగా 2 చేతులు అలా కింద తీసుకుని ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ కింద ఉండాలి, రైట్ హ్యాండ్ ఉండాలి. మళ్ళీ గౌతమ బుద్ధుడి స్థితిలో మనం అలా ఉంటాం. నేను మీకు 30 సెకండ్స్ చూపించాను. మీరు నిమిషం కూడా ఇది చేయొచ్చు, నిమిషం కూడా ఉండడానికి మీరు ప్రయత్నించండి. అలా కొద్దిసేపు ఉండి మీరు 2 చేతులు కింద తీసుకోండి, కాళ్ళు ఫ్రీ చేసుకోండి, కాళ్ళు అటు ఇటు అనుకోండి చక్కగా. అలా ఫ్రీ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 2 చేతులు రైట్ తీసుకుని వజ్రాసన స్థితికి వచ్చేసి కాళ్ళు లెఫ్ట్ తీసుకుంటూ రావాలి. ఓకే, శీఘ్ర పరిస్థితి. ఇది రెగ్యులర్ ప్రతిరోజు చేయాలండి. వజ్రాసనం రాగానే ఇది చేస్తుండాలి. అలాగే కొద్దిసేపు చేశాక ముందు నుంచి కొద్దిసేపు రిలాక్స్. ఇప్పుడు అలాగే రండి, ఒకసారి డ్రెస్ సరి చేసుకోండి. చక్కగా 2 కాళ్ళు ఇలా దూరం పెట్టండి. ఓకే అండి, 2 కాళ్ళు దూరం పెట్టారు. ఈ లెఫ్ట్ లెగ్ని ఇలా తీసుకోండి, ఈ రైట్ హ్యాండ్ని అలా తీసుకోండి, అలాగే లెఫ్ట్ వైపు ఇలా కొద్దిసేపు ఉండని ట్రై చేయండి. మీకు కనిపిస్తుందా? కనిపించకపోతే ఇలా చెప్పు, ఇలా చూపిస్తాను. చూడండి, మళ్ళీ కొద్దిసేపు 30 సెకండ్స్ ఉన్నాక బాగా పైకి వచ్చి బాగా సాది స్టిచ్ చేయాలి, స్టిచ్ చేయాలి, స్టిచ్ చేయాలి. నెమ్మదిగా చేయిని కింద తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసుకోండి, ఇది స్ట్రైట్ పెట్టుకోండి. స్ట్రైట్ పెట్టుకుని మీకు అర్థం కావడం కోసం ఇటు చూపిస్తాను. ఇది ఇలా పెట్టుకుని సాధిసి అలాగా రైట్ వైపు. ఇది తిరియక్ వజ్రాసన స్థితిలో ఇది చేయడం వల్ల చూడండి అన్ని అవయవాలు యాక్టివ్ అవుతాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, సైడ్ పొట్ట కరిగిపోతుంది,
అలాగే నెమ్మదిగా సాలి 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 నెమ్మదిగా అలాగే కిందకి తీసుకుంటాం. చక్కగా ఎన్ని సాగుపడతాం మనం ఇలా అనేటప్పటికి ఎంత సాగుపడతాం. కాళ్ళ నొప్పులు లేవగానే చాలామంది కాళ్ళ నొప్పులు ఇవన్నీ లాగేసినట్టు ఉంటాయి, బాడీ అంతా తిమ్మిరి ఎక్కువ లాగేసినట్టు ఉంటుంది, అవన్నీ పోతాయి. ఓకే అండి. ఇప్పుడు ఇందులోనే ఇంకొన్ని మీకు చూపిస్తాను. మళ్ళీ ఇలా రండి. మీరు ఇలాగుండి ఈ కాలు మళ్ళీ ఈ కాలుతోనే చేయండి. నేను మీకు అర్థం కావడం కోసం టర్న్ అవుతున్నాను, మీకు చూపించడం కోసం. ఇలా పెట్టుకున్నాక మళ్ళీ ఈ కాలు ఇలా పెట్టుకో, ఈ చెయ్యి ఇలా పెట్టుకుని ఇలా ఇలా పెట్టు. ఇంకా ఇలా వెళ్ళిపోవడానికి ట్రై చేయి. మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక స్ట్రైట్. మళ్ళీ ఈ రైట్ మోచేసి లెఫ్ట్ మోకాలు టచ్ చేయి. ఇలా ఒక 30 సెకండ్స్ ఉన్నాక మళ్ళీ స్ట్రైట్గా రండి. మీ రెండు చేతుల్ని మళ్ళీ నెమ్మది తీసుకోండి. మళ్ళీ ఈ కాలు తెచ్చి నేను మీకు చూపించాలి కాబట్టి మళ్ళీ టర్న్ అవుతుంది. ఇప్పుడు ఈ కాలు ఇలా పెట్టుకున్నాం, ఈ రెండు చేతుల్ని ఇలా పెట్టుకున్నాం, రైట్ చేసి రైట్ మోకాల్ని టచ్. ఈ ఇంకా స్ట్రైట్గా రావాలని ట్రై చేయండి. మళ్ళీ కొద్దిసేపు 30 సెకండ్స్ ఉన్నాక మళ్ళీ పైకి లేచి ఈ లెఫ్ట్ చేసి రైట్ మోకాల్ని టచ్ చేయాలి. ఇలా ఒక 30 సెకండ్స్ ఉన్నాక మళ్ళీ అలాగే స్ట్రైట్ నెమ్మదిగా చేయి కింద తీసుకోండి. మళ్ళీ అలాగే నెమ్మదిగా వజ్రాసనకి వచ్చి ఓకే కొద్దిసేపు అలా ఉండండి. ఇవి మార్చి చేస్తుండాలండి, లేకపోతే మోకాళ్ళు నొప్పులు వస్తాయి. మోకాళ్ళు మెత్తటి సీట్ కానీ ఇలాగా మ్యాట్ కానీ ఉండాలి, మెత్తగా ఉండాలి, మోకాళ్ళు నొప్పులు వస్తుంటాయి. మార్చి చేస్తుండడం వల్ల ప్రాబ్లం ఉండదు. ఓకే చూడండి, అసలు ఈరోజు మనం ఈ స్థితిని చేయడం వల్ల మనలో వచ్చిన మార్పులు మీరు ఎంజాయ్ చేస్తుండండి. మొత్తం రక్తం అంతా మీకు శరీరంలో అన్ని వైపులకి చక్కగా ప్రసారమై మీకు సర్వ రోగాల్ని నివారణ చేస్తుంది. అలా కొద్దిసేపు మనం కూర్చోం. తర్వాత అలా మార్జాలాసన ఈరోజు మనం రెగ్యులర్గా చేసేది ఇలా పెట్టుకుంటాం. ఇలా కొద్దిసేపు చేసాక మళ్ళీ కాలు స్ట్రైట్ పెట్టుకుని ఇలా విశ్రాంతి తీసుకో. ఈ చేతిని ఇలా కాళ్ళు దగ్గర పెట్టుకుని ఇలా విశ్రాంతి తీసుకో. ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల మెడ వెనకాల సమస్యలు, నడుము నొప్పి సమస్యలు మనకి తీరుతాయి. మళ్ళీ ఇలా పెట్టుకోండి.
ఈరోజు మనం పొట్టకి సంబంధించిన ఆ స్థితులు, అంటే పొట్ట తొందరగా త్వరితంగా తగ్గడానికి మనం ఏం చేయాలి, ఓకే అది చేద్దామండి. ఇప్పుడు మీ రెండు చేతుల్ని ఇలా అనుకుని ఇలా పెట్టుకోండి, ఇలా ఇలా పెట్టుకుని అలా పైకి తీసుకోండి. పొట్ట మీద ఒత్తిడి అవుతుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. పొట్ట నొక్కబడుతుంది చూడండి. నొక్కాలి. పొట్ట బాగా తగ్గిపోతుందండి. మీరు ఎక్కువసేపు 1 నిమిషం ఉండడానికి ట్రై చేయాలి. పేగుల్లోని కొవ్వంతా కరిగిపోతుంది. మనకి ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గిస్తుందండి ఈ స్థితి. చేయండి, ఇంకా రావడం, ఇలా కూడా వచ్చేయచ్చు మీ ఓపుకుంటే. మళ్ళీ అలాగే నెమ్మదిగా కిందకి రండి. ఇలా కొద్దిసేపు ఉన్నాక ఇలా పెట్టుకున్నారు, ఇలా పెట్టుకున్నారు కదా, వీటిని ఉల్టా చేయండి. ఇలా ఉల్టా చేయండి. ఉల్టా చేసి అలా రండి. అది ఇలా కొద్దిసేపు ఇలా ఒక 30 సెకండ్స్ దాగుండి మళ్ళీ మామూలుగా రండి. మళ్ళీ కొద్దిసేపు విశ్రాంతి లాగా. ఇదిగోండి, ఇలా పెట్టుకో, ఇలా విశ్రాంతి. అలా కొద్దిసేపు ఉన్నా. ఇప్పుడు కూర్చోండి, ఓకే. ఇదిగోండి, ఈ 2 చేతుల్ని ఇలా పెట్టుకోండి. ఇలా నడుము బాగా రాపండి. ఇలా రావడానికి ట్రై చేయండి. ఇది ఇలా పెట్టుకోండి. ఈ చేయి ఇలా కొద్దిసేపు ఉన్నా. మళ్ళీ ఇలా కొద్దిసేపు ఉండాలి. ఇప్పుడు ఇలా ఫాస్ట్గా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇలా అయిపోయాక పొట్ట మీద ఒత్తిడి రావాలండి. పొట్ట తగ్గుద్ది బాగా. ఇలా 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 కొద్దిసేపు మళ్ళీ కొద్దిసేపు ఇలా ఉండండి. హాయిగా శ్వాస తీసుకుని వెళ్తూ ఉండండి. సమస్య లేదండి. మీరు కరెక్ట్గా ఎక్కువసేపు చేస్తే ఈ స్థితి పొట్ట ఖచ్చితంగా తగ్గుతుంది. పొట్ట గట్టిగా ఉన్నది కాస్త మెత్తగా అయిపోతుంది, దూదిలాగా ఉంటుంది. పొట్ట ఉందని బాధపడవలసిన అవసరం లేదండి. పొట్ట మెత్తగా ఉండాలి, అదే ఆరోగ్యం. పొట్ట గట్టిగా ఉంటే అనారోగ్యం, అదే గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఇలా మీరు ఎన్నైనా చేయొచ్చండి. మీరు మీ ఓపిక. ఇంకోటి కూడా చూపిస్తాను. ఈ గుప్పిడి ఇలా పెట్టుకోండి. ఇది కష్టమే, ఇబ్బంది అయితే ఈ గుప్పిడి ఇలా పెట్టు. ఈ 2 పొట్ట కింద ఇలా పెట్టుకోండి. పెట్టుకుని ఇలా రావడానికి ట్రై. ఇంకా అది అది మళ్ళీ ఇలా రావాలి. మళ్ళీ అలాగే రిలాక్స్గా వచ్చారు. ఈ పొట్టు రిలాక్స్, ఇలా కూర్చో, ఇలా ఉండండి. హాయిగా శ్వాస తీసుకుని వెళ్తూ ఈ నిరాడంబర రోజు చేయొచ్చండి.
ఇలా ఇలా అనుకునేది రోజు చేయొచ్చు. చక్కగా బ్యాక్ పెయిన్ తగ్గుద్దండి. మళ్ళీ ఇలా ఇలా రిలాక్స్. ఓకే అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేస్తున్నాం వీపు మీద ఆసనాలు. అందరూ నెమ్మదిగా వీపు మీదకి వచ్చేసి వీపు మీద వచ్చాక ఒకసారి సైక్లింగ్. ఈ సైక్లింగ్ కూడా మనం రోజు చేసేది. మళ్ళీ రివర్స్ సైక్లింగ్. కొద్దిసేపు రిలాక్స్. ఇప్పుడు మనం చేయబోతున్నాం, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం చేయబోతున్న స్థితుల్ని అబ్జర్వ్ చేయండి. సేతుబంధాసన స్థితులు మీకు అర్థం కావాలి కాబట్టి నేను మీకు తిరుగుతాను. సేతుబంధాసన స్థితులు. ఈ రెండు కాళ్ళు ఇలా పెట్టుకోండి, రెండు చేతులు పెట్టుకోండి. నడుము అలాగే పైకి తీసుకుని రైట్ లెగ్ని అలా పైకి తీసుకుని మళ్ళీ అలా నడుముని కాళ్ళని అలా కింద తీసుకోండి. అలా 30 సెకండ్స్ ఉండాలి. తర్వాత లెఫ్ట్ లెగ్ని కాల్ పైకి, పాదాన్ని అలా పైకి తీసుకోవాలి. ఇలాగా ఒక 30 సెకండ్స్ ఉండాలి. ఇప్పుడు రెండు కాళ్ళు సో అలాగే నడుము పైకి లేపు. అసలు నడునొప్పికి ఎంతో మంచివండి. మీరు చేయడం కూడా చాలా సులభం. మళ్ళీ అలాగే కొద్దిసేపు 30 సెకండ్స్. ఇప్పుడు రెండు కాళ్ళ పట్టు నడుము అలా పైకి. మళ్ళీ అలా కింద తీసుకుని ఇలా ఒక 20 టైమ్స్ చేయండి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. కొద్దిసేపు రిలాక్స్. ఇప్పుడు సేతుబంధాసన స్థితి అయిపోయాయండి. నడునొప్పి, ఇవన్నీ నడునొప్పిని తగ్గించేవే. ఇప్పుడు మనం చేస్తున్నాం చక్రాసన స్థితి. చక్రాసనం మీకు ఈజీ అయింది, కఠినమైంది, ఈ రెండు చెప్తాను. ఓకే, ఇదిగోండి ఇలా పెట్టుకోండి. రెండు చేతులు ఇలా నడును అలా పైకి తీసుకోండి. ఎంత వస్తే అంత, ఇక్కడ ఇబ్బంది పడదు. ఇది ఒక స్థితి. ఇలాగో 30 సెకండ్స్ ఉందని ట్రై చేయండి. తర్వాత రెండో స్థితి. మీరు ఏ స్థితిలో ఉంటారో మీ ఇష్టం. ఇది రెండో స్థితి. ఇలాగా ఒక 30 సెకండ్స్ ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ది రెండోది సులభమైనవే. మూడోది కొంచెం కష్టంగా ఉంటుంది. అది మీరు చేయగలితేనే చేయండి. ఎవరి సహాయమైనా తీసుకుని చేయండి. మీకు మీరుగా తొందరపడి చేయొద్దు, కష్టమైంది. ఓకే,
ఇప్పుడు రెండు చేతుల్ని ఇలా రివర్స్లో పెట్టుకో. రివర్స్ పెట్టుకుని అలాగే వేలు మీద కూడా వచ్చేయాలి. ఇలా మీరు ఒక 30 సెకండ్స్ దాకా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు వచ్చేసాక చాలా ఈజీగా ఉంటుంది, రాకముందే కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అలా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. మీకు నడుము నొప్పి సంబంధించినవన్నీ ఇప్పుడు మీకు చూపించాను. శీతబంధాసన్, చక్రాసన స్థితి నేను 30 సెకండ్సే చూపిస్తున్నాను. మీరు 1 నిమిషం దాకా మీరు చేసుకోవచ్చు. ఓకే, కొద్దిసేపు రిలాక్స్. ఏ ఆసనమైనా తేలికైంది చూపిస్తున్నాను, కఠినమైంది చూపిస్తున్నాను. మీరు ఏది చేయగలిగితే అది చేయండి. ఇబ్బంది పడి ఏది చేయకూడదు. యోగా అనేది ఇబ్బంది పడి చేయకూడదు, ఇష్టంతో చేయాలి. ఓకేండి. ఇప్పుడు మనం ప్రాణాయామం. ఇలాగైనా కూర్చోవచ్చండి, సిద్ధాసనం ఇలాగైనా కూర్చోవచ్చు, ఇలాగైనా కూర్చోవచ్చు. ఓకే, మీ శక్తానుసారం మీరు ఎలా కూర్చోవాలంటే అలా కూర్చోవచ్చు. ఒకసారి శీఘ్ర బస్ చేద్దాం. ఇది రోజు చేయండి. పద్మాసనం వేసి ప్రాణాయామానికంటే ముందు అలాగే ముందు నుంచి కొద్దిసేపు రిలాక్స్. శ్వాస సామాన్యం చేసుకోండి. హాయిగా శ్వాస తీసుకుని వదులుతుంది. ఈరోజు మనం స్పెషల్గా చేస్తున్నాం త్రిబంధన స్థితి. మూలబంధం, ఉద్యాన బంధం, జలంధ్ర బంధం. మూలబంధం ఏంటి అంటే మనం మలిన విసర్జించే చోటిని గట్టిగా నొక్కి పెట్టడాన్ని మూలబంధం అంటారు. ఇప్పుడు ఈరోజు చేసే ప్రాణాయామాల్లో మూలబంధంతో ముందు మనం స్టార్ట్ చేద్దాం. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు పూర్తి శ్వాస తీసుకున్నారు, శ్వాస లోపల బంధించి గట్టి మూలబంధం వేసుకున్నారు, అంతే. ఇది మొదటి స్థితి. ఇలా ఉండలేనప్పుడు శ్వాసని తీసేసేయండి. శ్వాసని తీసేసి మూలబంధం వేసుకోవాలి, అంతే అండి. ఇంతకుముందు శ్వాస నుంచి మూలబంధం వేసుకున్నారు, ఇప్పుడు శ్వాస తీసేసి మూలబంధం వేసుకున్నారు. ఇలాగా మీ ఓపిక 30 సెకండ్స్ 60 సెకండ్స్ దాకా ఉండొచ్చు. మళ్ళీ శ్వాస పీల్చుకోండి. అంటే మూలబంధన స్థితిలో శ్వాసను పీల్చుకుని శ్వాస లేకుండా మీరు మూలబంధాన్ని చేస్తారు. ఈ త్రిబంధన స్థితిలో మొదటి స్థితి అయిపోయింది. ఇక రెండో స్థితి ఉద్యాన బంధం. ఈ ఉద్యాన బంధంలో కూడా మీరు పూర్తి శ్వాస తీసుకోండి. తీసుకుని పొట్టను వెనక్కి లాగుతుంది. ఇక్కడ మూలబంధం వేసుకోకూడదు, కేవలం ఉద్యాన బంధం. పొట్ట శ్వాస తీసుకుని పొట్టను వెనక్కి లాగాలి. మళ్ళీ ఉండి కొద్దిసేపు ఉన్నాక 30 సెకండ్ శ్వాస తీసేయాలి. తీసేసి పొట్టను అలా లాగుతుండాలి.
ఒక 30 సెకండ్ రిలాక్స్. ఓకే అండి, మూలబంధం అయిపోయింది, ఉద్యాన బంధం అయిపోయింది. ఇప్పుడు చేయబోతున్నాం జలంధర బంధం. మళ్ళీ పూర్తి శ్వాస తీసుకోండి. ఇక్కడ మళ్ళీ పట్టడానికి లాక్కూడదు, ఉద్యాన బంధం వేయకూడదు, ఓన్లీ జలంధర బంధం. శ్వాస తీసుకున్నాక ఇలా ఈ కంఠాన్ని బంధించాలి. మళ్ళీ శ్వాస మళ్ళీ శ్వాస తీసేసి ఇప్పుడు మళ్ళీ జలంధర బంధం. మళ్ళీ రిలాక్స్. ఎందుకంటే మీరేం చేశారు, మూలబంధం, ఉద్యాన బంధం, జలంధర బంధం స్థితులు చేశారు. ఇంకొన్ని స్థితులు మీరు ఇప్పుడు చేతులుగా తీసుకోవడంలో సామాన్యంగా చేసుకోండి. సామాన్య శ్వాసలో ఇప్పుడు శ్వాస పీల్చుకోండి, మూలబంధం వేసుకోండి, పొట్టను వెనక లాగుతుండే. అంటే మూలబంధం జలంధర బంధం కలిపి వేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. మళ్ళీ రిలాక్స్. ఈ మూలబంధం జలంధర బంధం కలిపేస్తున్నారు. ఇప్పుడు శ్వాస పీల్చుకుని వేశారు. ఇప్పుడు శ్వాస లేకుండా చేయాలి. పీల్చుకున్న శ్వాస తీసేసి మళ్ళీ మూలబంధం వేసుకోండి, పొట్ట వెనక్కి లాగుతుంది. ఉద్యాన బంధం అంటే పొట్ట మీద ప్రభావం పడుతుంది. ఇలా మీరు 30 నుంచి ఒక 30 సెకండ్స్ నుంచి నిమిషం దాకా ఉండొచ్చు. మళ్ళీ రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు, మూలబంధాన్ని వదిలేరు, ఉద్యాన బంధాన్ని జలంధర బంధాన్ని కలిపి చేస్తున్నారు. ఓకే, పూర్తి శ్వాస తీసుకోండి. శ్వాసను బంధించి పొట్టనకు లాగండి, కంఠాన్ని నిలబెట్టుకోండి. ఇలా కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ శ్వాస తీసేసి తలలా ఉద్యాన బంధం రిలీజ్ చేసుకోండి, జలంధర బంధం రిలీజ్ చేసుకోండి. ఇదే క్రియ శ్వాస లేకుండా చేయాలి. అలాగే పొట్టనికి లాగండి, తలకి ఇలా పెట్టుకోండి. మళ్ళీ రిలాక్స్, మళ్ళీ రిలాక్స్. అంటే ఉద్యాన బంధం జలంధర బంధం కలిపేశారు. ఫస్ట్ ఏంటి, మూల బంధం ఉద్యాన బంధం చేశారు, తర్వాత ఉద్యాన బంధం జలంధర బంధంతో కలిపేశారు. ఇప్పుడు మూల బంధంని జలంధర బంధంతో కలిపివేయాలి. ఇక్కడ ఉద్యాన బంధంతో మీకు సంబంధం లేదు. పూర్తి శ్వాస తీసుకోండి, మూలబంధం వేసుకోండి, కంఠంలో పెట్టుకోండి. రిలాక్స్. ఇప్పుడు శ్వాస లేకుండా ఈ క్రియ చేద్దాం. శ్వాస తీసేయండి, మూలబంధం వేసుకోండి, జలంధర బంధం వేసుకోండి. అలాగా కొద్దిసేపు ఉన్నాక ఉండలేనప్పుడు శ్వాస తీసుకుని అలా పైకి వచ్చారు. అంటే ఒక్కొక్క బంధాన్ని కలుపుకుంటూ మీరు 2 బంధాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 3 బంధాలని కలిపేయాలి. ఓకే.
ఓకే, మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంక ఎలా వేయాలో. మూలబంధం 3 గంధాలు కలిపి, మూలబంధం, ఉడ్యాన బంధం, జలంధర బంధాలు కలిపి ఎలా వేయాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, 3 శ్వాస తీసుకోండి, మూలబంధం వేసుకోండి, ఉడ్యాన బంధం పట్టడానికి లాగండి, త్వరలో పెట్టండి. మళ్ళీ శ్వాస రెస్ట్ వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ శ్వాస లేకుండా చేద్దాం. శ్వాస తీసేయండి, పూర్తిగా తీసి మూలబంధం వేసుకోండి, ఉడ్యాన బంధం వేసుకోండి, జలంధర బంధం వేసుకోండి. ఇలా కొద్దిసేపు ఉన్నాక మూలబంధం రిలీజ్ చేసుకోండి, ఉడ్యాన బంధం రిలీజ్ చేసుకోండి, జలంధర బంధం రిలీజ్ చేసుకోండి. ఓకే అండి. ఈ బంధన స్థితిని చేయడం వల్ల మనకి పైల్స్ ప్రాబ్లమ్స్, మూలశంక సంబంధించిన ప్రాబ్లమ్స్ పోతాయి, మలబద్ధకాలు పోతాయి, కడుపులో గ్యాస్ నొప్పులు పోతాయి, కడుపు ఉబ్బరంగా ఉండడం అనేది పోతుంది, చక్కటి శరీరం అరుగుదల అవుతుంది, చక్క పేగులున్న కొవ్వంతా కరిగిపోతుంది. అంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి ఈ త్రిబంధన స్థితులు చేయడం వల్ల. ఈ త్రిబంధన స్థితులు మీకు చక్కగా మీరు ప్రతిరోజు ఒక 10 నిమిషాల పాటు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆనంద ప్రాణాయామం చేద్దాం. అందరూ పక్క నవ్వేద్దామండి. చక్కగా జోక్ చెప్తాను, చిన్న జోకు. బాగా పైన వర్షం పడుతుంది, అతనికి గుర్తుకొచ్చింది, అయ్యయ్యో రోజు నీళ్లు పోసేవాడిని, ఈరోజు నీళ్లు పోయలేదే అని చెప్పేసి గొడుగు పెట్టుకుని ఓ బకెట్లో నీళ్లు పోసి గబగబా మొక్కలకు పోసేస్తున్నాడండి. వచ్చి పోసేసి తృప్తి పడ్డాడు, అమ్మయ్య మొక్కలు నీళ్లు పోసేసాను, ఇంక చచ్చిపోవు అని వెళ్ళిపోయాడు. ఈ కథలో ఈ జోకుల అర్థం మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పాటికి ఇలాగా నవ్వేక కళ్ళు మూసేయండి. ఆనంద ప్రాణాన్ని వెంటనే కళ్ళు మూసుకోవాలి, ధ్యాన స్థితిలో వెళ్ళిపోవాలి. నేను సచ్చిదానంద స్వరూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని అనుకుని ఉండాలి. నేను సాక్షాత్ పరబ్రహ్మాన్ని సాక్షాత్కారం పొందడానికి నేను పుట్టాను, అందుకోసమే యోగా పుట్టింది, అందుకోసమే ప్రాణాయామాలు పుట్టాయి. ఆ స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటే నేను ఆరోగ్యంగా ఉండాలి, అదే నా లక్ష్యము, అందుకే ధ్యానం చేస్తున్నాను అని ఫీల్ అవుతూ ఉండాలి. అప్పుడే మీకు చక్కటి ఏకాగ్రత వచ్చి మనస్సు స్థిరత్వం కలుగుతుంది. ఈ ధ్యానాన్ని మీరు నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే సుషుప్తి వ్యవస్థలో మీకు మీ శరీరం ఎలా గుర్తుండదో నిద్రలో, ఈ ధ్యానంలో వెళ్ళాక అద్భుతమైన ఆనందం వస్తూ ఈ ప్రపంచమే మీకు గుర్తుండదు. దాన్నే ఆత్మానందం అంటాం. ఆత్మానందాన్ని పొందడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇప్పుడు మృత్యుంజయ మంత్రం చెప్తాను, అందరూ పాటించండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మనకు ఆరోగ్యం ప్రసాదించి యోగామాతకి సూర్యనుకుడుగా సూర్యచక్రం 2 చేతులు పై తీసుకోండి, బాగా సాధియండి. అలా 2 స్వామిని ఏడుకోండి. ప్రపంచమంతా శాంతితో వర్ధిల్లాలని, యుద్ధాలు లేకుండాలని, కరోనా పోవాలని ఏడుకోండి. మళ్ళీ అలా సాధియండి. 2 చేతులు కింద తీసుకోండి. సూర్యనారాయణమూర్తికి, యోగామాతకి మనం కృతజ్ఞతలు తెలిపాం. అలాగే మనకి యోగ సూత్రాల ద్వారా, అద్భుతమైన సూక్తుల ద్వారా పతంజలి స్వామి మనకి ఈ యోగానికి మనకు ప్రసాదించారు. ఆయన కృతజ్ఞతగా మనం క్లాప్స్ కొడదాం. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 తర్వాత రాయండి వేడి పుట్టడం. ఈ పుట్టిన వేడిని కంట్రోల్ కాకుండా